రమా, మేడం ఎక్కడా? నమస్తే మేడం. రాయిందు, నీకోసమే చూస్తున్నాను. ఏంటి మేడం రమ్మన్నారట? కంగ్రాట్స్ చెబుదామని. ఎందుకో అర్థం కాలేదా? ఈ సెమిస్టర్ లో కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇలాగే కష్టపడి చదివితే ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు. అప్పుడు స్టేట్స్ కెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు. లేదు మేడం, నాకిక్కడే ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలనుంది. అలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ నా దగ్గరున్నాయి, ఇంటికొచ్చి తీసుకో. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మేడం? ఈవినింగ్ వస్తే ఇస్తాను. తర్వాత ఏమైంది సార్? మీరు ఇందును కలిసారా? ఇందుతో మీరే చిన్ని అని చెప్పారా? అసలు ఇందుని మళ్ళీ ఎప్పుడు చూశారు సార్? చాలా రోజుల తర్వాత ఈ రోజే ఇందుని చూశాను. ఆమెను కలిసి నేనే చిన్ని నన్ను చెప్పాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఈసారైనా ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చిన్న సాయం చేస్తారా? చెప్పండి, ఏదైనా చేస్తాను. నన్ను కొంచెం రోడ్ దాటిస్తారా? నాకు కళ్ళు కనిపించవు, అందుకే అడిగాను. మీకు కళ్ళు కనిపించవు? అవును. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోక్ కాదండి, నిజమే చెప్తున్నాను. ఐమ్ బ్లైండ్. మీరు అబద్ధం చెప్తున్నారు. ఏంటండి మీరు? కళ్ళు లేవని ఎవరైనా అబద్ధం చెప్తారా? కాలేజీ ల్యాబ్లో ఒక రౌడీ వెధవ వల్ల యాసిడ్ బాటిల్ పగిలి నా చూపు పోయింది. నో నో, అలా జరగటానికి వీల్లేదు. పొరపాటున జరిగింది. నేను అది కావాలి చేయలేదు. చిన్నికి ఎలా ఉందో ఏంటో. డాక్టర్, డాక్టర్. నేను డాక్టర్ని కాదు, నర్స్ని. అది ఇప్పుడు అవసరమా? పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత? 106. ఇది అవసరం. అయ్యయ్యో, ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని. సారీ సార్, వేరే రూమ్కి వచ్చినట్టున్నాను. రూమ్ మారలేదు, మనిషిని మారానంతే. మీరేం కంగారు పడకండి, చిన్నికి ఏమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకెలా తెలుసు? చిన్నిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ చేసిన వాడికి దెబ్బలు తగిలితే మా చిన్ని గారికి ఏమైందో ఏంటో. ఎలా ఉన్నాడు చెప్పు. ఏంటి గొడవ? ఊరుకో. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు, మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయిన క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. ఓరి నాయనో, ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్, ఇక్కడ అదే గొడవ. షటప్. అసలు ఏం జరిగిందంటే, నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే. ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గెటప్కు తీసుకొచ్చారు. ఏరా, నువ్వు కూడా కొట్టావా? నేనెందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చెయ్యి పట్టుకుని చూసి హీస్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే 4 పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్నయ్యా. డాక్టరా? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే.
చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు ఆయన పాడిపోయాను నోర్మై, మాట మాటగా టచ్ అయ్యని చెప్పాను చిన్ని 46. రేయ్ ఏయ్, పదవయ్యా. క్వార్టర్ కి సారీ డాక్టర్, నా ఫ్రెండ్స్కి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కోపాన్ని మీ మీద చూపించారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఉంటాను. చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు. ఏమైందమ్మా? సరదా అయిన ఆటలు బోర్డు ఉండగా ఇదేమాట? సరదా అయిన ఆటల ఏంట్రా అవి? అష్టాచమ్మ, తొక్కుడు పిల్ల, చుక్కు పిల్ల, వానగుంటలు, వరదగొళ్ళు ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఇదేమాట? ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా? అమ్మా, చిన్నీని నేనే అని చెప్పి హిందూ ముఖంలో వెలుగు చూడాలనుకున్నాను. కానీ నా చేతులతోనే ఆమెను శాశ్వతంగా అంధకారంలోకి తోసేశాను. నన్ను అభిమానించే హిందూకి నా వల్లే చూపిపోయిందన్న వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. తెలిసి చేసినా తెలియక చేసినా ఆమె జీవితాన్ని చీకటి చేసినందుకు నేను ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ రోజు డే ఎఫెక్ట్ లో తన్నులు తిన్న వాళ్ళు ఈ రోజు నైట్ ఎఫెక్ట్ లో తనడానికి వస్తున్నారా? చిన్ని, ఒకప్పుడు మిమ్మల్ని రౌడీలతో కొట్టించడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన దానికి మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు. ఇక క్షమాపణలు ఎందుకు? మా డాడీ తన పంతాన్ని వదిలి మా ప్రేమను అంగీకరించారు. త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేయబోతున్నారు. మీరంతా దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. దగ్గరుండా? అవసరమైతే పెళ్లి పీటల మీద కూర్చుని మరీ జరిపిస్తాం. ఛీ, పెళ్లి పెట్ల మీద కూర్చోవాల్సింది నువ్వు నేను కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అదే అదే దగ్గరుండి జరిపిస్తాం. అంతేకాదు మ్యారేజ్ రిసెప్షన్ లో చిన్న చేత గ్రాండ్ గా పాట కూడా పాడిస్తాం. మాదే ఆర్కెస్ట్రా. థ్యాంక్స్ అండి. ముందుగా రావాలి, మీకోసం ఎదురు చూస్తుంటాం. వెళ్ళొస్తాం. నమస్తే. మంచిదండి. రామా. చూసావా చిన్న నా మాస్టర్ బ్రెయిన్? పెళ్లికి పిలవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నీ పాట కచేరీ ఎలా ఏర్పాటు చేశాను? నేను పాడనురా. ఇది వరకు పాడడానికి ఛాన్స్ దొరికితే చాలా ఎదురు చూసేవాడివి. ఇప్పుడు ఏమైందిరా నీకు? మనసు బాగలేదు. ఇది వరకు మనసు బాగోకపోతే పాడేవాడివి, ఇప్పుడు పాడమంటే మనసు బాగోలేదంటున్నావు. ఏమోరా, మాటిచ్చేసాం. మన అనిత పెళ్లికి వెళుతున్నావు, అక్కడ నువ్వు పాడుతున్నావు, అంతే. థ్యాంక్ యూ. హలో. హాయ్. హౌ యు? ఫైన్. థాంక్ యూ. హే నిన్నే ఆడమని చెప్పు. పాడతాడులే, నువ్వు నోర్మి. థ్యాంక్ యూ. రండి. ఆడమని చెప్పు. పాడతాడు, నోరు మూసుకో. ఏమిట్రా పాడతలేదు? పాడతాడని చెప్పానా? అందరు మన వైపు చూస్తుంటే నా సిగ్గేస్తుంది బాబు. తొందరగా పాడమని చెప్పు. పోనీ నేను పాడనా? బాబు, ఆ, నా మనవరాలు నీతో మాట్లాడాలంటుంది. ఒకసారి ఇలా వస్తావు బాబు? వస్తున్నాడమ్మా. నమస్తే చిన్ని గారు. నమస్తే. నా పేరు ఇందిరా. మేము మీ పక్క వీధిలోనే ఉంటున్నాం. మిమ్మల్ని నేను కలుసుకోలేకపోయినా ఇంతకు ముందే మీ పాట విన్నాను. మా నాన్నగారు సంగీత విద్వాంసులు కావటంతో చిన్నప్పటి నుంచే నాకు సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది. మీ పాట వింటుంటే నన్ను నేనే మర్చిపోతాను. చిన్ని గారు, నేను మిమ్మల్ని చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. అప్పుడు కలవలేకపోయాను. ఈరోజు మిమ్మల్ని కలిశాను, కానీ ఇప్పుడు చూడలేకపోతున్నాను.
ఒక యాక్సిడెంట్ లో నా చూపు పోయింది. మిమ్మల్ని చూసే అదృష్టం లేకపోయినా మీ పరిచయం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఒకసారి మా ఇంటికి రావాలి. వస్తారు కదూ? ఏంట్రా అదే? ఇందును ఇంటికి రమ్మంది కానీ అడ్రస్ ఇవ్వలేదని మదన పడుతున్నావుగా, పట్టేశాం. ఇందు అడ్రస్ పట్టేశాం. ఎక్కడరా? పక్క వీధిలోకి వెళ్ళి ఈ వీధిలో చక్కగా లక్షణంగా కడిగిన ముత్యంలా ఉండే అమ్మాయిలు ఎక్కడా అని అడిగాం. 100 మంది చుట్టూ చేరి ఒకేసారి అమ్మాయిలు చూపించేశారా. ఇందు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులంట. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అంటరా. హిందూది కన్యరాశి, పుష్మి నక్షత్రం అంట. అద్రిపే జాతకం బాబు. ఓకే ఓకే ఓకే, ఈ డీటెయిల్స్ చాలు. ఈ పని మీరు చూసుకోండి, నేను వెళ్ళి ఇందు చూసి వస్తాను. అయ్యో, ఇలా వాళ్ళ తడిస్తే జలుపు చేయదు, పిచ్చి అబ్బాయి. అయినా నేను చెప్తే ఎవరు ఇంపించుకుంటారులే. అవునరా, ఎక్కడికి వెళ్ళినా మనల్ని కూడా తీసుకెళ్లేవాడు. ఇప్పుడేంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు? మనం పోతే పోలే. రమ్మనకుండా వెళ్ళడానికి మనకు చిమ్ము నెత్తురులేవా? ఓహో, అయితే ఫాలో మీ. ఏయ్ ముసల్లక్క, నువ్వు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా అందరూ అక్కడే నిలబడి సీన్ చూస్తారే గాని దగ్గరికి ఎవరు రారే. అడుగు ముందుకేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. మగదిక్క లేని సంసారం అనే కదరా చెయ్యాల్సినంత చేసి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఏయ్, ఏంటంటే ముసలే మగ దిక్కులేదా? ఉన్నా ఇలాగే మాట్లాడతానే. నన్ను ఎవడేం చేయగలడా? ఇందు, నేను చిన్నిని. ఏంటి చిన్నియా? చిన్ని అంటే నేనేదో బొచ్చు కుక్క పిల్ల అనుకున్నాను. అంతమంది గుమ్మం బయటే నిలబడున్నారు, నువ్వు మాత్రం ధైర్యంగా లోపలికి వచ్చావంటే నా గురించి తెలుసుండదు. ఎవడ్రా నువ్వు? వీళ్ళకి కావాల్సిన వాణ్ణి. ఆ